వీటితో నీ గురించిన అన్వేషణకు ఒక మార్గం దొరుకుతుందని, నువ్వు ఎలా ఉంటావో, నీ రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుస్తాయని ఎంతో ఆశపడ్డాను. కానీ నా ఆశ నిరాశ అయింది. చేతి దాకా వచ్చి చేయి జారిపోయావు. నిన్నిప్పుడు ఈ క్షణమే చూడాలనుంది. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దని నిన్ను గట్టిగా హత్తుకోవాలనుంది. ఒక్కసారి కనిపించవా? రాహుల్ బాబు, ఇదిగోండి మీ జ్యూసు. అభి, నా పర్మిషన్ లేకుండా లోపలికి రావద్దని చెప్పాను కదా. రాహుల్ బాబు, ఈ బొమ్మ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా రావడం ఏంటి? ఇది నా బొమ్మ. మీ బొమ్మనా? అవును, చిన్నప్పటి నుంచి ఇది నా దగ్గరే ఉంది. ఇది నా ప్రాణం. దీన్ని కింద పడేసావనే ఆ రోజు నీ మీద కోప్పడింది. దీనికేమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేను. ఇది మీ దగ్గర ఉందంటే మీరు అంటే ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూసింది మీకోసమేనా? వాట్? నువ్వు నా కోసం ఎదురు చూడడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అభి? ఈ పెళ్లి కూతురి జత పెళ్లి కొడుకు బొమ్మ నా దగ్గరే ఉంది. ఏంటి? పెళ్లి కొడుకు బొమ్మ నీ దగ్గరుందా? అవును రాహుల్ బాబు. నువ్వు చెప్పేది నిజమా? ఒక్క నిమిషం బాబు, ఇప్పుడే తీసుకుని వస్తాను. అంటే నువ్వు చిన్నప్పుడు మీతో కలిసి బొమ్మల పెళ్లి చేసింది నేనే రాహుల్ బాబు. అనుకోకుండా కలిసాం, అనుకోకుండా విడిపోయాం.
అప్పటి నుంచి మీ జ్ఞాపకంగా ఈ బొమ్మని నా దగ్గరే ఉంచుకున్నాను. నా ప్రాణంగా చూసుకుంటున్నాను. ఎప్పటికైనా మీరు తిరిగి వస్తారు అనే ఆశతో ఇన్నాళ్ళు ఈ బొమ్మలో మిమ్మల్ని చూసుకున్నాను బాబు. అభి, రాహుల్ బాబు, ఇన్ని రోజులు నిన్ను కళ్ళ ముందే పెట్టుకొని పిచ్చి వాళ్ళ ప్రపంచం అంతా వెతికానా? మిమ్మల్ని కలవాలని, మీతో ఎన్నో మాటలు చెప్పాలని కలవరించిన మనసుకి నేను వెతుకుతున్న నా జీవితం మీరే అని ఎందుకు అర్థం కాలేదు బాబు? మనల్ని దూరం చేసిన కాలమే తిరిగిలా దగ్గర చేసింది అభి. ఇంకెప్పుడు ఈ దూరాన్ని మన మధ్య రానివ్వకూడదు రాహుల్ బాబు. నా ప్రాణం పోయినా నీ చెయ్యి విడవనభి. ఇక జీవితాంతం వరకు మనం ఇలానే కలిసుందాం. కలిసుందాం ఒకరికొకరుగా. ఓ మై గాడ్, ఇది కళ. ఇది నిజమైతే ఇంకేమైనా ఉందా? ఇదేంటి, నా కళ నిజమయ్యేలా ఉంది. లేదు లేదు, అబ్బిని రాహుల్ గదిలోకి వెళ్ళనివ్వకూడదు. ఇప్పుడు అబ్బి గనక ఆ బొమ్మని చూస్తే వాళ్ళిద్దరి చిన్ననాటి స్నేహితులని అర్థమైపోతుంది. లేదు,